కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. బెంగళూరు టెక్కీ షర్మిల హత్య కేసులో మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. పక్కింటి ఇంటర్ విద్యార్థి కర్నల్ కూరై నిందితుడిగా గుర్తించడం జరిగింది. కిటికీలో నుంచి గదిలోకి చొరబడి లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు. ప్రతిఘటించినందుకు కత్తితో దాడి చేసి దిండుతో హత్య చేశాడు. ఆధారాలు చెరిపేందుకు ఆ ఇంటికి నిప్పు పెట్టాడు ఆ దుండగుడు. పోస్ట్ మార్టం నివేదికతో అసలు నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టెక్ సిటీ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఒక చిన్నారి వయసులో ఉండాల్సిన కుర్రాడు తన మనసు నిండా విషాన్ని నింపుకున్నాడు. పక్కింటక్క అని కూడా చూడకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. బెంగళూరులోని రామూర్తి నగర ఠాణా పరిధిలో ఉన్న సుబ్రహ్మణ్య లేఅవుట్లో షర్మిల కుషాలప్ప అనే 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ తన స్నేహితురాళ్లతో కలిసి ఉంటుంది. అయితే ఈ నెల 3న షర్మిల ఒంటరిగా ఉన్న వేళ ఫ్లాట్లోకి ఆకస్మికంగా మంటలు చెలరేగగా ఆమె మరణించినట్లు ఫిర్యాదు అందింది. మంటల్లో చిక్కుకుని ఆమె చనిపోయిందని అంతా అనుకున్నారు. బట్ పోలీసుల తీక్షణమైన దర్యాప్తులో అసలు విలన్ ఎవరో బయటపడింది. ఇప్పుడు షర్మిల ఉంటున్న ఫ్లాట్ పక్కనే 18 ఏళ్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కర్నల్ కూరై తన తల్లితో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ రోజు షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయాన్ని అతను గమనించాడు. పక్కా ప్లాన్ ప్రకారం కిటికీలో నుంచి ఆమె గదిలోకి దూరాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. షర్మిల అతన్ని గట్టిగా ప్రతిఘటించడమే కాకుండా అరుస్తూ పక్కకి తోసేయడం జరిగింది. అదే సమయంలో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు వంటగదిలోని కత్తితో ఆమెపై దాడికి దిగాడు. ఆమె పరుపుపై పడిపోగానే కేకలు వేయకుండా దిండుతో నోరు మూసి ఊపిరాడకుండా చేసేశాడు. షర్మిల ప్రాణం పోయాక నిందితుడు సాక్ష్యాలను మాయం చేయాలని అనుకున్నాడు. ఆమె దుస్తులకు నిప్పు పెట్టి మంటలు వ్యాపించేలా చేశాడు. అంతా ప్రమాదవశాత్తు జరిగిందని ప్రపంచాన్ని నమ్మించాలని ఆ దుర్మార్గుడు ప్లాన్ వేశాడు. కానీ పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు కీలకమైన విషయాన్ని గమనించడం జరిగింది. ఆమె శరీరం కాలక ముందే గాయాలున్నాయని, ఆమె చనిపోయింది ఊపిరాడక అని తేల్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఆ కుర్రాడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. చివరకు తన సెల్ ఫోన్ సిగ్నల్స్ పోలీసుల విచారణలో ఆ యువకుడు తనే హత్య చేశారని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.